బ్రేకింగ్ చూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే చెలబడి సాధారణ పరిస్థితులు వస్తున్న వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో రెహమాన్ అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. డానిష్గా పేరు మార్చుకుని పనిచేస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా భారత సైన్యానికి సంబంధించిన సమాచారం మొత్తం ఐఎస్ఐకి చేరవేస్తున్నాడు. గుర్తించి వెంటనే అప్రమత్తమైన కేంద్రం రెహమాన్పై వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా అధికారిక ప్రకటన చేసింది. అంతేకాకుండా 24 గంటల్లో దేశం విడిచిపోవాలని భారత ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరిక చేసింది. కాగా కాసేపటి క్రితమే భారత విదేశాంగ శాఖ పాక్ను హెచ్చరించింది. మరోసారి తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చామని, పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడినైనా తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించినట్లుగా తెలిపారు. పాక్ రెచ్చగొట్టే ప్రతి చర్యకు ఊహించిన విధంగా సమాధానం చెబుతామని అధికారులు ప్రకటించారు.